ఎన్టీఆర్ జిల్లాలో యూకే వీసా రెన్యువల్ పేరుతో భారీ మోసం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ యూట్యూబర్ మన శంకర వరప్రసాద్, నటి రమానందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 3 నిందితులపై చర్యలు చేపట్టారు. వెస్ట్ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉన్న సమయంలో తన వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను సంప్రదించగా భారతదేశంలోని తమ బ్రాంచ్లో డబ్బులు చెల్లిస్తే వీసా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేస్తామని నమ్మబలికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల మాటలు నమ్మి సుమారు 15 లక్షలు చెల్లించినప్పటికీ నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాత్రి 10 మంది ఎవరే